సామర్లకోటలో దారుణ హత్యలు. ఒకే ఇంట్లో తల్లి, ఇద్దరు చిన్నారులు దారుణంగా హత్యకు గురయ్యారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు. కాకినాడ జిల్లా సామర్లకోట సీతారాంపురంలో తల్లి, ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురి కావడంతో ఆ ప్రాంతంలో కలకలం ఏర్పడింది. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సామర్లకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో ముందుగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఘటనా స్థలానికి చేరుకుని కూడా వాస్తవ పరిస్థితులను గుర్తించి దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా దర్యాప్తు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టగా భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవటం విశేషం. భార్య, ఇద్దరు పిల్లలు దారుణ హత్యకు గురయ్యారంటూ బాధితుడు ఫిర్యాదు చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. సామర్లకోటలో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ హత్యకు గురి కావటం కలకలం రేకెత్తిస్తోంది. కిరణ్ గారు కొంచెం ఆయన చూసేస్తాడు. చెప్పనా? ములపర్తి ధనుప్రసాద్ గారి వైఫ్ ములపర్తి మాధురి గారు, అట్లనే వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు, చిన్నపిల్లలు 6 years and 8 years వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్కి నోటిఫై చేస్తే పోలీస్ వచ్చి వెరిఫై చేయడం జరిగింది. వచ్చేసరికి మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలు ఇద్దరు చనిపోయి పడిపోయి ఉండటం కనిపించింది. ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. వన్స్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ విల్ నోటిఫై అగైన్. థ్యాంక్ యూ.